ఇవన్నీ చిక్కుడమ్మా, ఇవన్నీ కూడా ఏమాత్రం ఎరువులు లేవు, ఏమి లేవు కదా. అదే మరి పెద్ద మందు కూడా కొట్టలేదు, నేచురల్గా వచ్చింది. ఎంత రేటుకి అమ్ముతున్నారమ్మా? అంటే మామూలు పంటకు ఈ పంటకు డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారమ్మా? అంటే ఏం లేదు సార్, డిఫరెంట్ అయితే ఏం లేదు, దానికన్నా తక్కువగానే అమ్ముతున్నాయి సార్ వాళ్ళు. మార్కెట్ మనం పక్కన అమ్ముకునే వాళ్ళు ఏదో 10 రూపాయలు దాచి అమ్ముకుంటారు, మనం మార్కెట్కి వచ్చే 10 రూపాయలు తక్కువతో పోయి కమిషన్. తిన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు అయితే కొంచెం టేస్ట్ బాగుంది అట్లా అని చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు రైతు బజార్లో ఇది పెడితే అప్పుడు మీకు అందరికి చాలా ఉపయోగపడుతుంది కదా. కాన్స్టిట్యున్సీకి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు బజార్లకి నేచురల్ ఇదే పంట పంపించి అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా. నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా. ఇదైనాక సర్టిఫికేషన్, ఇదేమిటంటే ఇది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం, దానికి ట్రేసబిలిటీ, పలానూరులో పలానా సర్వే నెంబర్లో పలానా రైతు పండించాడు, ఆ రైతు యొక్క డీటెయిల్స్, దీనికి ఎరువు కొట్టలేదు, మందులు కొట్టలేదు, దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్. అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నేను వర్కౌట్ చేస్తున్నానమ్మా, చేపిస్తాను. మీరు చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు, ఉపయోగపడుతుందమ్మా. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది, తినేవాళ్ళు కూడా ధైర్యంగా తింటారు. నేను వర్కౌట్ చేస్తాను. చాలా సంతోషం. గుడ్, మీ స్ఫూర్తి.